చిన్నప్పుడు జల్లెలమడి వాతావరణం మీ మనసు మీద ప్రభావం ఎంతవరకు చూపించింది? ఎక్కడెక్కడి పూలు, ఎన్ని రకాల పూలు, ఏ సీజన్ అన్ని రకాల పూలు వచ్చాయి అక్కడికి అమ్మ దగ్గరికి. చామంతి పూలు, బంతి పూలు, కారబంతి పూలు, పూల రెక్కలు, రేగుపళ్ళు, ఈ తీసుకొచ్చే పైసలు, ఇవన్నీ కలిపి అమ్మకి వాళ్ళు ముందు అర్చన చేయడం. అమ్మ దగ్గర ఎక్కువసేపు గడపాలనే తాపత్రయంతో ఇప్పుడప్పుడు అమ్మని పంపిస్తుంది. నా మనసులో ఉన్న కోరిక తెలుసు, అమ్మ పాదాల దగ్గర కూర్చోవడమే ఎక్కువ, పాదాల దగ్గర ఎక్కువ అన్నయ్య. అమ్మ పాదాలు ఎందుకు ఇవ్వాలి? గట్టిగా ఉన్నాయి, మెత్తగా ఉన్న సమయంలో మెత్తగా ఉన్నట్టు అనిపించేది, గట్టిగా ఉండేది తెలిసేది, ఎందుకు ఇంత తేడాగా ఉన్నాయి అనేటువంటి భావన ఉండేది మనసులో. అక్కడి నుంచి కదిలేదాన్ని కాదు. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దా, ఎప్పుడు ఇక్కడే కూర్చుంటావు, ఇలాగే ఇలా ఎప్పుడు నా దగ్గరే కూర్చుంటే నువ్వు ఎలా చదువుకుంటావు, స్కూల్కి వెళ్ళు, చక్కగా చదువుకో, మా అమ్మవు కదా అని చెప్పి నన్ను మళ్ళీ స్కూల్కి వెళ్ళమని పంపించింది. ఆ తర్వాత నుంచి బడిలోకి వెళ్ళడం మొదలెట్టే. మీరు అమ్మని తలుచుకుంటూనే కళ్ళమంట నీళ్లు పెట్టుకుని ఆనందపడుతూ ఆ రోజులను తలుచుకుని బాధపడుతున్నారు అంటే అమ్మని గురించిన ఒక పాటను పాడి మా కోసంగా వినిపించండి. బహుగుడులను సందర్శించి తిని, ప్రతి గుడిలో నిన్ను దర్శించి తిని, అమ్మా నే నిన్ను వీడా, నీ వాడా నే అన్యుల వేడా, అమ్మా నే నిన్ను వీడా. ఒక రకంగా జీవితం నడుస్తుందంటే ఆ అమ్మ అనుభూతులతోనే బతుకుతున్నాం అన్నయ్య. అది ఆక్సిజన్ అంతే.